హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి లైఫ్లో మనం చాలా మిస్ అవుతున్నామా? ఏం మిస్ అవుతున్నాము? వేటిని కోల్పోతున్నాము? అసలు ఆ మిస్ అయిన మనం తిరిగి తెచ్చుకోలేమా? ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాము? అసలు మనం ఏమేమి కోల్పోతున్నాము? మన లైఫ్లోంచి కోల్పోయినవి మనం తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. మనకి వెళ్ళిపోయినవన్నీ మనకి తిరిగి వస్తాయి అన్నమాట. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే చెప్పాను కదా, మనం చాలా కోల్పోతూ ఉంటాము, మిస్ అయ్యాము, అబ్బా ఎలా మిస్ అయ్యాము, మిస్ అవ్వకుండా ఉంటే బాగుండని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటాం అనమాట. అది మనుషులు అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. కానీ అవన్నీ మనకి రావాలి కదా, రావాలంటే ఏం చేయాలి? అలా ఆలోచిస్తూ కూర్చుంటే వస్తాయా? ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వద్దాం అనమాట. ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇలానే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎవరికైనా ఏంటి స్టడీ అనమాట. చదువుకుంటారు, సెటిల్ అవుతారు, జాబ్ వస్తుంది అనమాట. జాబ్ రాగానే ఒక 20Kనో 30Kనో శాలరీ వస్తుంది అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా, కష్టపడ్డారు, చదువుకున్నారు, జాబ్ వచ్చింది. ఏమైనా హ్యాపీగా ఉంటున్నారా అంటే ఉండాలన్నమాట. ఇంకొంచెం చదువుకుంటే, ఇంకా బెటర్ కోర్స్ ఏదైనా తీసుకుంటే శాలరీ అనేది ఎక్కువ వచ్చేది, ఇంకా లైఫ్ బాగుండేదని ఆలోచిస్తారు తప్పించి సరే జాబ్ వచ్చింది సెటిల్ అయ్యామని చెప్పేసి అయితే అనుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా తీసుకోరు, ఇంకా ఇంకా ఆలోచిస్తారనమాట, ఇంకా బెటర్ అయితే బాగుండదు. ఓకే. అండ్ అలానే కొంతమందికి చదువు అనేది మధ్యలో బ్రేక్ అవుతుందన్నమాట. వీళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు, బిజినెస్లో సక్సెస్ అవుతారు. అప్పుడు వీళ్ళైనా హ్యాపీగా ఉండాలి కదా. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేము చదువుకుంటే బాగుండేది, చక్కగా ఆ బిజినెస్కి తోడి మాకు స్టడీ కూడా ఉంటే ఇంకా కెరీర్ బాగుండేదని ఆలోచిస్తారు తప్పించి చదువు లేకపోయినా సరే బిజినెస్లో సక్సెస్ అయ్యామని అయితే అనుకోరనమాట. వాళ్ళు హ్యాపీగా ఉండరు, వీళ్ళు హ్యాపీగా ఉండరు. ఎందుకంటే ఇంకా సాటిస్ఫై లేకుండా ఉంటారనమాట. ఇంకా బెటర్ అయితే బాగుండు, మేము ఇంకా మంచిగా చదువుకుంటే బాగుండేది, మాకు శాలరీ ఎక్కువ వచ్చేది, మేము చదువుకుంటే బాగుండేది, బిజినెస్ అనేది డెవలప్ అయ్యేది, ఇలా ఆలోచిస్తారు తప్పించి ఏదో విధంగా సెటిల్ అయ్యాము, హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పేసి థింక్ చేయరనమాట. ఓకే, ఎస్. వాళ్ళని పక్కకు పెట్టేద్దాం, స్టడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటాయి? ప్రేమలు, పెళ్ళిళ్ళు. ప్రేమల విషయానికి వస్తే ఆ టైంలో అన్నీ ఫెయిల్యూర్సే ఉంటాయి కదా 90%. వాళ్ళు ఏం చేస్తారు, మేము లవ్ చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి కెరీర్ మీద ఫోకస్ తగ్గించేసి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, కెరీర్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, పెళ్ళి అంటే పెళ్లి చేసుకుంటారు, ఎవరో ఒక అమ్మాయిని చేసేసుకుంటారు. అన్నీ అయిపోయాయి, ఆలోచించకుండా వదిలేయచ్చు కదా. ఎవరో ఒక మంచి అమ్మాయి దొరికింది, హ్యాపీగా ఉండాలి కదా. మేము ఆ టైంలో అలా చేయకుండా ఉంటే బాగుండేది, కెరీర్ అనేది ఆగిపోకుండా ఉండేది, చక్కగా ఇంకా ఎక్కువ సెటిల్ అయ్యే వాళ్ళం, వచ్చిన అమ్మాయినైనా బాగా చూసుకునే వాళ్ళం అనుకుంటారు తప్పించి ఏదో విధంగా సెటిల్ అయ్యాము, ఒక మంచి అమ్మాయి మన లైఫ్లోకి వచ్చింది, హ్యాపీగా ఉందాము అని చెప్పేసి కూడా అనుకోరన్నమాట. వాళ్ళు కూడా సాటిస్ఫై లేకుండా ఉంటారు, జరిగిపోయిన దాని గురించి తలుచుకోండి. ఓకే, ఎస్. ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ మనకి ఏంటి, ఇంకా సెటిల్మెంట్ అనమాట. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడం అలాంటివి. ఎవరికైనా జనరల్గా ఏముంటుంది, సెటిల్ అయ్యాక కొంచెం ఏదైనా బైక్ తీసుకుందాం అనిపిస్తుంది. ఓకే, కష్టపడి బైక్ తీసుకుంటారు. బైక్ కొన్నాక హ్యాపీగా ఉంటారా అంటే బైక్ కాదు, కారు తీసుకుంటే బాగుంటుంది, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఎలాగోలా కష్టపడి కారు కొనుక్కుంటారనమాట. బైక్ ఉంది, కారు ఉంది, హ్యాపీగా ఉండాలి కదా. ఇక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. ఏం చేస్తారు, ఇంకొంచెం పెద్ద కార్ అయితే బాగుండు, ఇంకొంచెం ఎక్కువ కాస్ట్లీ కార్ అయితే ఇంకా బాగుండేది, చూడటానికి కూడా రిచ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ బైక్ ఉంది, ఏదో ఒక కారు ఉందని కూడా ఆలోచించరు అనమాట. ఓకే, ఇక్కడ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆలోచించడంలో తప్పులేదు, కోరికలు ఉండడంలో తప్పులేదు అనమాట. ఆ వేలో మీరు ఏం చేస్తున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు, సాటిస్ఫైని కోల్పోతున్నారనమాట. ఆలోచించడంలో తప్పులేదు, కోరుకోవడంలో తప్పులేదు, వాటిని రీచ్ అవ్వడంలో తప్పులేదు. ఆ క్రమంలో మీరు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు అని ఎక్కువ ఎక్కువ అనుకునేసరికి మీరు మనశ్శాంతి లేకుండా ఉంటుందన్నమాట. అందువల్ల మీరు మీ చేతుల్లోనే ఉందన్నమాట. కోల్పోయాము, అది కొనుక్కోకుండా ఉంటే బాగుండేది ఇలా అని చెప్పేసి, ఇదైతే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మీకు మీరే అన్నీ మిస్ అవుతూ మీకు మీరే కోల్పోయారని చెప్పేసి ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం అనమాట, అసలు లైఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది, టైం అనేది ఉండట్లేదు, కొంచెం రెస్ట్ జరిగితే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం ఎవరైనా సరే. డేస్ అన్నీ ఒకేలాగా వెళ్ళిపోతుంటే ఓ పని చేద్దాం, ఒక 3 days వర్క్స్ అన్నీ పక్క పెట్టేసి మీరు కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేసి మీకు ఇష్టమైన వాళ్ళతో మీకు ఇష్టమైన కోరుకొని మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొని ఒక 3 days ఎంజాయ్ చేయండి, చూద్దాం. అస్సలు చేయరనమాట. ఒక్క 1 day మీరు చేయగానే 2 days ఫుల్ బోర్ కొట్టేస్తుంది అనమాట. అంటే బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక 1 day ఎక్కువ అనమాట.
మిగతా 2 days హ్యాపీగా ఉందాము, రెస్ట్ తీసుకుందామంటే అస్సలు ఉండలేరండి. అలా అనిపిస్తుంది అనమాట ఆ టైంకి. అంతదాకా ఎందుకు, ఒక సండేనే ఉందనుకోండి, మనందరం సండే కోసం ఎంత వెయిట్ చేస్తాము. సండే రాగానే చేస్తే ఏం చేస్తామండి, కొంచెం లేట్గా లెగుస్తాము, కొంచెం వర్క్స్ అన్ని స్లోగా చేస్తాము, అండ్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళి అలా వెళ్ళేసి వస్తాం. మళ్ళీ ఈవినింగ్కి పిచ్చ బోర్ కూడా వేస్తుంది అనమాట. అనుకుంటాము రెస్ట్ దొరికితే బాగుండు, టైం దొరికితే బాగుండని, కానీ ఏమీ అనిపించదు, బోర్ అనేది ఉంటుందన్నమాట. పోనీ అన్నీ బాగుండి వాళ్ళకి ఏ విధంగానూ కష్టపడే పని లేదు, అన్ని విధాల ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, కోరుకున్న దాన్ని రెడీగా ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మరి మనమంటే కష్టపడతాము, వర్క్ చేస్తాము, టైం ఉండదు, మరి హ్యాపీగా ఉండాలి కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు అనమాట. ఎందుకంటే అసలు మనకన్నా ఆలోచనలు ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలని, వాళ్ళకి అసలు ఆలోచనలు కూడా ఉండవన్నమాట. డిప్రెషన్లోకి వెళ్తారు. మనకన్నా కష్టాలు బాగాలే ఉంటాయి, వాళ్ళు ఏకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి ఆలోచించడానికి కూడా ఏముండదు. మరి కోరుకునేవన్నీ ఉన్నాయి కదా, టైం అనేది ఉంది కదా, ఇష్టమైనట్లు ఎంజాయ్ చేయొచ్చు కదా, ఏమీ చేయలేరండి. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియక డిప్రెషన్లోకి వెళ్తారనమాట. సెలబ్రిటీలైనా అంతే, వాళ్ళకి ఏం తక్కువ అన్నీ ఉంటాయి, కానీ ఎందుకు డిప్రెస్ అవుతారు, ఏం చేయాలో తెలియక, ఎలా మూవ్ అవ్వాలో తెలియక అనమాట. అందుకని సాటిస్ఫాక్షన్ అనేది మనం లేకుండా చేసుకుంటున్నాం అనమాట, మనం తీసుకునే డెసిషన్లను బట్టి అనమాట. వెళ్ళిపోయినవన్నీ ఆలోచించుకొని, కోల్పోయినవన్నీ మిస్ చేసుకొని, ఇక్కడ చూడండి ప్రతిదీ మీకు ఫస్ట్ దాని మీద తర్వాత దాని మీద తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. వస్తున్నా కూడా ఏం చేస్తున్నారు, పాతవి ఆలోచిస్తున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండు, ఆ కారు కొనుక్కోకుండా ఉంటే ఈ కారు కొనుక్కుంటే బాగుండు, ఇలా ఆలోచిస్తున్నారు. కానీ ఒక కారు ఉందని చెప్పేసి మనం స్టాప్ చేసామా, చేయలేదు కదా. ఆ పరిగెత్తే క్రమంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కోల్పోయాము, మిస్ అయ్యామని బాధపడుతున్నారు అనమాట. ఓకే, అసలు ఎవరికైనా ప్రయారిటీ ఏముంటుందండి, మనకి మంచి ఫుడ్ అండ్ మంచిగా పాడుకోవడం మినిమం బేస్ అనమాట. ఎవరికైనా సరే మనకి నచ్చిన డ్రెస్సింగ్ చేసుకోవడం ఇవే ఉంటాయన్నమాట. మంచిగా తింటున్నాం కదా, ఏది కావాలంటే అది మనకు ఉన్న దాంట్లోనే అనమాట. అండ్ పడుకుంటున్నాం కదా, ఎంత ఫోన్లో వాడుకున్నా ఎంతో కొంతసేపు పడుకుంటున్నాం కదా. అండ్ డ్రెస్సింగ్ అంటే మనకు ఉన్న దాంట్లోనే ఏదో డ్రెస్ వేసుకుంటున్నాం కదా, తినకుండా ఉంటున్నామా, ఏమి లేకుండా ఉంటున్నామా, అన్నీ ఉన్నాయన్నమాట. అయినా సరే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఏదో మిస్ అయ్యాము. ఈ మిస్ అయ్యే క్రమంలోనే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే, కోల్పోయాము, మిస్ అయ్యాము అనే ప్లేస్లో, ఆ ప్లేస్లో మనకి ఏమొస్తున్నాయి, మనకు ఎలా సక్సెస్ అయ్యాము, ఏం తీసుకున్నామంటే మాత్రం మీకు అసలు ఆ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. అంటే మీరు ఒక స్టార్టింగ్ స్టేజ్ గుర్తు తెచ్చుకోండి, ప్రజెంట్ స్టేజ్ గుర్తు తెచ్చుకోండి. ఎలా ఉన్నారు, స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఎవరికైనా సరే, చాలా నిల్ అనమాట, జీరో నుంచి వస్తాం ఎవరైనా సరే. తర్వాత ఏమొస్తాయి, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము అలా ఆలోచించకుండా, ఆ రోజున ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, అప్పుడు అలా చేయకుండా ఉంటే ఈ రోజున ఇంకా బెస్ట్గా ఉండేవాళ్ళం, మనం అసలు అప్పటితో పోలిస్తే ఇప్పుడు 100 రెట్లు బెస్ట్గానే ఉన్నాము. అయినా సరే ఆ రోజున ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఇంకా బెస్ట్గా ఉండేవాళ్ళం, ఇదే ఆలోచిస్తాం అనమాట. కోల్పోయాము, మిస్ అయ్యామని బాధపడుతూ ఉంటాం అనమాట. అలాంటివన్నీ ఆలోచించకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట, ముందుకు వెళ్తాము. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక టైంలో ఒక విషయంలో చాలా బాధపడ్డాను, ఫీల్ అయ్యాను అనమాట. నేను అక్కడితో ఆగిపోలేదు, ఓకే జరిగిపోయింది కదా, నేను ఏం చేయాలని చెప్పేసి స్టెప్ ముందుకేసాను, మంచిగా అవార్డులు తీసుకున్నాను. ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి, నాకు చాలా పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి, చేస్తానో చేయనో తర్వాత అనమాట. బట్ బాగుంది కదా, నేను అక్కడితో ఆగిపోయి నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, అసలు అలా ఎందుకు చేశానని చెప్పేసి ఆలోచిస్తే ఈ రోజు ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు కదా. అందుకే కోల్పోయినవి, మిస్ అయినవి ఆపేసేయండి. కొత్తగా ఏమొస్తాయి, మనం ఏం తెచ్చుకుందామంటేనే లైఫ్ అనేది ముందుకెళ్తుంది. ఒక 1 lakh మిస్ అయ్యారనుకోండి, ఆ 1 lakh అనేది ఎందుకు మిస్ అవుతుంది, ఏదైనా అవసరం ఉంటేనే కదా ఖర్చు పెడతాము, అవసరం లేకపోతే ఖర్చు పెట్టాం కదా. అబ్బా 1 lakh మిస్ అయిపోయింది, ఎలా అని చెప్పేసి ఆలోచిస్తే అసలు ఆ 1 lakh అనేది రాకపోగా మీకు ఇంకా స్ట్రెస్సే కదా. అలా కాకుండా మిస్ అయిన ప్లేస్లో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అంతకు డబుల్ అమౌంట్ వస్తుంది కదా మనకి. అలా ఆలోచించండి. మిస్ అయ్యాము, డబ్బులు పోయినాయి, 1 lakh పోయిందంటే, కోల్పోయామంటే అంతకు డబుల్ తెచ్చుకోవాలని చూడాలి. కానీ 1 lakh పోయిందంటే ఎందుకు పోయింది, ఉట్టిగా ఇసిరేయం కదా, అది ఎలా రావాలి, అంతకు డబుల్ అమౌంట్ ఎలా రావాలని చూసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, లైఫ్ అనేది బాగుంటుంది. అసలు మీరు ఏది కోల్పోలేదు, ఏది మిస్ అవ్వలేదని మీకే తెలుస్తుంది అనమాట. మీరు ఒక వస్తువునే కొనుక్కోవాలనుకున్నారు ఒక టైంలో, ఆ టైంలో మీ దగ్గర మనీ లేవన్నమాట. మీరు ఓకే దాని గురించి ఆలోచించి పక్కకు పెట్టేసేయండి, తర్వాత మీరు సక్సెస్ అవుతారు, మంచి కష్టపడతారు. దానికి మించిన వస్తువు ఇంకా ఏదో ఒకటి బెటర్ ఉంటుంది కదా, ఆ రోజున అది కొనుక్కున్నాం అన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు. దాని గురించి ఆలోచిస్తే మీరు లైఫ్లో ముందుకు రాలేరు, వేరే వస్తువుని కూడా కొనుక్కోలేరు. సేమ్ వే మనుషులైనా అంతే, వాళ్ళు మిస్ అయ్యారంటే ఏంటి,
మీలాంటి వాళ్ళని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడేటట్లు మీరు ఉండాలి కానీ మిమ్మల్ని మిస్ చేసుకుని వాళ్ళు బాధపడాలి కానీ మీరైతే బాధపడవసరం లేదు. అందుకంత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి మంచి ఆఫర్స్ తీసుకుంటారు అండ్ మంచిగా సక్సెస్ లీడ్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.